సో హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇంకా మన ఛానల్ని అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అయితే మీకు నోటిఫికేషన్లోకి వస్తుంది. సో ఇంకా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో ఏంటంటే, నేను మార్నింగు నేను బాబాయ్ సాయం కలిసి ఇద్దరం కలిసి ఒక 1/2 కిలోమీటర్ అయితే వెళ్ళిపోతాం, వాకింగ్కి అయితే వెళ్ళిపోతాం. ఎందుకంటే మనకి రేపు షవర్లో ప్రాక్టీస్ అవుతుంది అనమాట. షవర్ ప్రాక్టీస్ అని కాదు కానీ మనకి మన హెల్త్ పరంగా కూడా ఫిట్నెస్గా మంచిగా ఉంటుంది. అందుకని చెప్పేసి నేను మా బాబాయ్ సాయం కలిసి ఫిట్నెస్కి అయితే వాకింగ్కి అయితే వెళ్ళిపోతాం అనమాట. వాకింగ్కి వెళ్ళిపోయిన తర్వాత చూడండి ఎట్లా చేస్తాం. మన వాకింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం అనమాట. వాకింగ్ కంప్లీట్ చేసుకొని శ్రీత ఇంటికి వచ్చేసి స్నానం చేసుకొని ఇంట్లో పూజ చేసుకొని గుడికాడికి అయితే వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పూజ అయిపోయిన తర్వాత ఆ తర్వాత ఏం చేస్తారు అనే దాని గురించి నేను చెప్తాను. నెక్స్ట్ చూడండి, లాంగ్ వీడియో అయితే వస్తుంది. ఈరోజు ఈవినింగ్ నైట్ వరకు పోస్ట్ చేస్తా, ఖచ్చితంగా చూడండి. చూసి ఎలా ఉందో చెప్పండి, లైక్ చేయండి. ఫస్ట్ మనకైతే ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత లైక్ చేయండి. లైక్స్ అయితే మెయిన్ ఇంపార్టెంట్. కొంచెం లైక్స్ కూడా చేస్తే మనకు ఎంతవరకు రీచ్ అవుతుందో తెలుస్తుంది. కొంచెం లైక్స్ కూడా చేయండి. మరి స్నానం చేసుకున్నాం కదా, కలుద్దాం. సో స్నానం అయితే చేసుకోవాలి. ఫస్ట్ స్నానం చేసుకున్న తర్వాత, స్నానం చేసుకునే ముందు ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ మనం ఇప్పుడు వేసుకున్న బట్టలు ఉంటాయి కదా, ఆ బట్టలు అయితే వాష్రూమ్ పోయేసి ఉంటాం కాబట్టి అట్లనే సీదా ఇంట్లో పోనీకి ఉండదు. ఇంట్లో పోయినా కూడా మా మమ్మీ కొడుతుంది. ఫస్ట్ ఇట్లా స్నానం చేయకుండా ఇంట్లోకి ఎట్లా వస్తావు అని చెప్పి కొడుతుంది. సో ఫస్ట్ అయితే మనం స్నానం చేసుకోవాలి. స్నానం చేసుకునే ముందు ఆ బట్టలు మనం నైట్ వేసుకున్న బట్టలు ఏమవుతుందంటే, వాష్రూమ్ పోయి ఉంటాం కాబట్టి అట్లా పోవద్దు ఇంట్లోకి. సో అందుకని చెప్పేసి ఫస్ట్ అవి వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకునే ముందు అందులో ఒక వాటర్లో మన స్నానం చేసుకునే వరకు అంతే అనమాట. అంటే వాటర్లో వేసి పెట్టాలి. వాటర్లో వేసి పెడితే ఏమవుతుందంటే బొట్లు అవి ఉంటాయి కదా, అవి కూడా కొంచెం పోతాయి అనమాట. పోయిన తర్వాత స్నానం అయిపోయిన తర్వాత తీసి డైరెక్ట్ సబ్బు గిబ్బు ఏం పెట్టకుండా పెట్టేసేయాలి. అక్కడ మాకు ఉందిగా, వైర్ ఉందిగా, వైర్ మీద వేసేస్తాం. వైర్ మీద వేసిన తర్వాత చూడండి ఎంత చల్లగా ఉండే వాటర్. చల్లటి వాటర్తో మనమైతే స్నానం చేయాలి. ఆ వాటర్తో ఎర్లీ మార్నింగ్ లేచి స్నానం చల్లటి నీళ్ళతో స్నానం చేసుడు కొంచెం హెల్త్ పరంగా అయితే మంచిగానే ఉంది. ఎందుకంటే మనకు బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ కూడా మంచిగా అవుతుంది. సో అందుకని చెప్పేసి చల్లటి వాటర్తో, అంత చల్లటి నీళ్ళతో స్నానం అంటే మనతో కాదు. ఇప్పుడు సివిల్లో ఉన్నప్పుడైతే అసలు మ్యాక్సిమం నేనైతే 8:30 అట్లా లేస్తుండే. ఇప్పుడు మాత్రం అట్లా కాదు. 5 మా బాబాయ్ సార్ 4కే లేపుతుండో, 4:30కి అట్లా లేపుతుండో. మనం లేచేసరికి అటు నుంచి ఇటు నుంచి లేచేసరికి 5 అవుతుంది. ఇంకా 5కి లేచి సీదా వాకింగ్కి వెళ్ళిపోయి, వాకింగ్ నుంచి డైరెక్ట్ వచ్చేసి మనకు స్నానం చేసుకున్న తర్వాత పూజ చేసుకోవాలి. ఏంటంటే ఇదంతా మనకు అయ్యప్ప స్వామి ప్రాసెస్ అనమాట. ఇదంతా చేసుకోవాలి. చేసుకున్న తర్వాతనే మనకు ఏదైనా అయ్యప్ప స్వామి అనేది ఒక దీవెన అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఫలితం అయితే ఉంటుంది. మీరు కూడా ఎప్పుడైనా ఇంకా మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. మలధారణం నెక్స్ట్ ఇయర్. ఈసారి అయితే లేదు, ఛాన్స్ అయితే అయిపోయింది. మొన్న 30K లాస్ట్ అయిపోయింది. సో అందుకని చెప్పేసి నేనైతే 15K వేసుకున్నాం మాల. ఈ మంత్ 15 వేసుకున్నా. సో అందుకని చెప్పేసి చూడండి నేనైతే ఎట్లా చేస్తానో ప్రాసెస్ అయితే. మాది పూజ చేసుకోవాలి బట్ట. సో గాయ్స్, మన స్నానం అయితే అయిపోయింది. స్నానం చేసుకొని సీదా ఇంట్లోకి అయితే వచ్చేసినాం. ఇంట్లోకి వచ్చేసిన తర్వాత మంచిగా ఫ్రెష్గా తుడుచుకొని ఉట్టిగా ఫస్ట్ అయితే మనకు హెయిర్ అనేది మంచిగా డ్రై అయిపోవాలి. ఎందుకంటే మళ్ళీ జలుబు అవుతుంది, కోల్డ్ అవుతుంది. ఖచ్చితంగా కోల్డ్ అవుతుంది. ముందే మనం వింటర్ సీజన్లో ఉన్నాం. చూసుకోండి. మళ్ళీ 5కి లేచి అంతా చూసుకోవాలి. కొంచెం చూడండి. మన అలంకరణ అయితే ఇట్లా ఉంటుంది. అలంకరణ చేసుకున్న తర్వాత ఎట్లా ఉంటుందో చూడండి. మన పూజకు ముందు అలంకరణ అయితే మెయిన్ ఇంపార్టెంట్. అయ్యప్ప స్వామి దీక్షలో ఖచ్చితంగా అయితే అలంకరణ అయితే చేసుకోవాలి. ఎందుకంటే అయ్యప్ప స్వామికి ఖచ్చితంగా అయ్యప్ప స్వామికి అయితే
అలంకరణ అంటే చాలా ఇష్టం. మన టెంపుల్ దగ్గరనైతే ఇలా చేస్తామన్నమాట. ప్రదక్షిణలు చేసుకోవాలి, మెయిన్ ఇంపార్టెంట్. మార్నింగ్ ఇంకా మన సావులు మాది లేట్, ఇప్పుడు అది ఇంకా లేట్ అయిపోయింది. సావులంతా ప్రదక్షిణలు చేసుకున్నారు, తిరిగేసి వాళ్ళు వెళ్ళిపోయారు, ఎక్కడో అక్కడ వెళ్ళిపోయారు. నేను మా సామే ఉన్నాం. నేను మా సామె నాతో పాటే తిరుగుతాడు ఆ సామె. సో ఇది అన్నమాట ప్రాసెస్. ఇంకా ఈరోజు ఇప్పుడే ఇప్పుడు షూట్ ఎందుకు చేస్తున్నా అంటే ఈరోజు ఈరోజు పూజలు అయితే ఏం లేవు. సో అందుకనే నేనేం బయటికి అయితే ఏం వెళ్ళలేదు. అందుకని చెప్పేసి ఇంట్లోనే భిక్ష చేసుకొని ఇప్పుడే షూట్ చేస్తున్నా. మీకు తెలియాలి కదా, మళ్ళీ సబ్స్క్రైబర్స్ కూడా తెలియాలి. ఎందుకంటే మళ్ళీ షూట్ చేస్తా అని చెప్పి షూట్ చేయకపోతే ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అని కాదులే కానీ ఖచ్చితంగా చేయాలి. కాబట్టి ఇప్పుడు ఏం చేయలేదు నేను. మార్నింగ్ నుంచి ఇంకెక్కడ బయటికి కూడా వెళ్ళలేదు. ఈరోజు వెదర్ కూడా ఎందుకు కూల్గా ఉంది, వర్షం పడేటట్టు ఉంది. అందుకని చెప్పేసి బయటికి కూడా వెళ్ళలేదు, పూజకు కూడా ఏం పోలేదు. సో అందుకని ఇంట్లోనే భిక్ష చేసుకున్నా. భిక్ష అయితే అయిపోయింది. భిక్ష అయిపోయిన తర్వాత ఒక షూట్ అయితే చేస్తున్నా. షూట్ చేసిన తర్వాత పెద్ద ప్రాసెస్ అయితే ఏం కాదు, అయిపోమాల దీక్ష అదే. కాకపోతే ఎర్లీ మార్నింగ్ లేవాలి. ఎర్లీ మార్నింగ్ లేచి 4:30కి 5కి అట్లా లేచి మనకు అదొక అలవాటు అయిపోతుంది. 41 days అయితే అలవాటు అయిపోతుంది మీకే. అలవాటు అయిపోయిన తర్వాత అదే అలవాటు మీరు సివిల్ ఉన్నప్పుడు కూడా మీరు హ్యాబిట్గా చేంజ్ చేసుకోవచ్చు. ఎందుకు మంచి హ్యాబిట్ అనమాట అది. చల్లటి నీళ్ళతో స్నానం చేసుడు అదొక మంచి అలవాటు. బ్లడ్ సర్క్యులేషన్ కూడా మంచిగా అవుతుంది హెల్త్ పరంగా అయితే. సో ఇంకా మన సబ్స్క్రైబర్స్కి అయితే నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఈసారి మాల వేయకుండా ఉన్న వాళ్ళు అయితే మళ్ళీ నెక్స్ట్ సారి వేసుకొని మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేస్తే ఏమవుతుందంటే ఒకసారి మీకే ఎక్స్పీరియన్స్ వస్తుంది. స్వామి మాల ఎట్లుంటుంది నేను చెప్తే తెలియదు మీకు. మాల వేసుకున్న తర్వాత ఎట్లుంటుంది, ఆ ప్రాసెస్ ఎట్లుంటుంది అనే దాని గురించి మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి. ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేయాలి. చేస్తేనే ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఎట్లా ఉంటుందో మీకు తెలుస్తుంది. సో ఇంకా ఇదన్నమాట ప్రాసెస్. నైట్ కూడా ఏదైనా ఉంటే షార్ట్ వీడియో చేస్తాను నేను ఖచ్చితంగా. ఇప్పుడైతే ఒక లాంగ్ వీడియో అయితే ఇది. అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే గంట సింబల్ ఉంటుంది. గంట సింబల్ని గట్టిగా లాగి కొట్టండి. కొట్టిన తర్వాత మీకు ఏంటంటే అది బెల్ ఐకాన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏ నోటిఫికేషన్ పెట్టిన తర్వాత కూడా మీకు వస్తుంది అన్నమాట. మీకు వస్తే మీరు చూడడానికి వీలు ఉంటుంది. సో ఇంకా మన ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. బెల్ ఐకాన్ అయితే గట్టిగా లాగి పెట్టి కొట్టండి. కొట్టిన తర్వాత మీకు నేను పెట్టే నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. సో చూడండి, ప్రతి ఒక్క వీడియో చూడండి, విజిట్ కాండి. మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. చాలా వీడియోస్ పెట్టిన మాలేసిన తర్వాతనే చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేసిన. చూడండి, ఒక ప్లేలిస్ట్ కూడా ఉంది. ఆ ప్లేలిస్ట్ కూడా చూడండి. ఖచ్చితంగా లైక్ మాత్రం కొట్టండి. ఎందుకంటే మన వీడియో ఎంతవరకు రీచ్ అవుతుందో చూడాలి కదా, ఎంతవరకు పోతుందో చూడాలి. చూసిన తర్వాత ఇది ప్రాసెస్ అని చెప్పి నేను ఇంతవరకు పోతుంది అనుకొని నాకు కొంచెం హ్యాపీ ఫీలింగ్ అయితే వస్తుంది. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా కొంచెం హ్యాపీ. ఇంకా ఇప్పటికైతే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు అయితే నాకు ఒక 3K సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు. చూడండి, ఇంకా చాలా నాకైతే చాలా హ్యాపీగా ఉంది. సో ఇది అన్నమాట ప్రాసెస్. ఈరోజు వీడియో అయితే ఇది లాంగ్ వీడియో. అందరూ లైక్ చేయండి. వ్యూస్ మాత్రం మంచిగా వస్తున్నాయి. చూడండి, ఈరోజు మన వీడియో అయితే ఎంతవరకు పోతుందో చూడాలి. నేను కొంచెం నాకు కూడా సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తూ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.